దాసరి రాము తెలంగాణ బలిజా కాపు జాయింట్ యాక్షన్ కమిటీ దక్షిణ భారతదేశ కన్వీనర్. మన అవనిగడ్డ ప్రాంతంతో మంచి అనుబంధం ఉంది నాకు మొదటి నుంచి కూడా. ఇక్కడ పేద విద్యార్థులు స్కాలర్షిప్ ప్రోగ్రామ్స్ కానివ్వండి రెగ్యులర్గా వస్తుంటాం. అట్లాగే మండల బుద్ధప్రసాద్ గారితో ఎన్నో సంవత్సరాల సాంగత్యం ఉంది. మేము 5 రాష్ట్రాలు చూస్తాం వల్ల పక్క రాష్ట్రాలకు వెళ్ళినా కూడా బుద్ధప్రసాద్ గారి పేరు చెప్తారు. ఎందుకంటే అక్కడ తెలుగు వాళ్ళు ఉంటారు తమిళనాడు కర్ణాటక ప్రాంతాల్లో. బుద్ధప్రసాద్ గారి పేరు అడుగుతారు. వారు తెలుగు భాష దాని మీద గట్టిగా ఎఫర్ట్స్ పెడుతుంటారండి. సీనియర్ మోస్ట్ నాయకులు. ఈ రోజున అవనిగడ్డ రావటం, ఇక్కడ ఉన్న రాబోయే ఎలక్షన్ దృష్టిలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కాపు పెద్దలందరూ కూడా నాయకులందరూ కూడా ఒక ఆత్మీయ సమావేశాన్ని కలిసాం. అందరం కూడా అందరినీ కోరుతుంది ఒకటి, మన అవనిగడ్డ నియోజకవర్గం అట్లాగే మన బందరు ఎంపీ సెగ్మెంట్లో ఉన్న కాపు బీసీ ఎస్టీ మైనారిటీ పేద వర్గాలు, అణిచివేయబడ్డ వర్గాలు, అణగారిన వర్గాలు, అధికారానికి దూరంగా ఉన్న వర్గాలు అందరినీ కోరుతుంది ఒకటే, అయ్యా ఈ రోజున బుద్ధప్రసాద్ గారు మండల బుద్ధప్రసాద్ గారు జనసేన పార్టీ తరఫున కంటెస్ట్ చేస్తున్నారు. ఈ జనసేన పార్టీ బాగా డబ్బు ఎక్కువయ్యి అధికారం కోసం డబ్బుల కోసం పెట్టిన పార్టీ కాదు. పేద కులాల నుంచి వచ్చిన పార్టీ, మల్లాడి పేద కులాల నుంచి పేద వర్గాలకి రాజ్యాధికారం తీసుకురావాలని ఒక బలమైన ప్రయత్నంతో వచ్చిన పార్టీ. పవన్ కళ్యాణ్ గారు బలమైన ప్రయత్నం చేస్తున్నారు. డబ్బులు ఉన్నా లేకపోయినా, గెలిచినా ఓడిపోయినా. ఒకప్పుడు ప్రజారాజ్యంలో ద్వారా కూడా ప్రయత్నం చేశారు. ఆ రోజు ప్రజారాజ్యంలో కూడా 110 స్థానాలు బీసీలకు ఇవ్వడం జరిగింది. భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా బీసీలు పరిపాలన చేసే రాష్ట్రాలు కూడా అన్ని స్థానాలు ఇవ్వాల. రిజర్వేషన్ లేని చోట ఎస్సీలకు ఇచ్చారు. ఆ రోజున అనేక కుట్రలు దుర్మార్గాలు, ఈ కాపులు ముందుకు వస్తే బతకనిస్తారా జనాల్ని, మిగతా వాళ్ళు ఉండనిస్తారా, ఇలా రకరకాల చెడు ప్రచారాలు చేసి అనేక రకాల కుట్రలు కుతంత్రాలతో ఆ పార్టీని ఇబ్బంది పెట్టారు. అయినా 70-80 లక్షల ఓట్లు వచ్చినాయి, 18% ఓట్లు వచ్చినాయి. దాన్ని మళ్ళీ ఆయన పార్టీ తీసేదాకా నిద్రపోలేదు అందరూ కలిసి. అంటే పేద వర్గాల నుంచి ఎవరైనా బలమైన నాయకత్వం వచ్చినప్పుడల్లా ఈ పల్లకీలు పోసే బోయలు కాపులు బీసీఎస్సీ వర్గాల కులాల మధ్య ఎవరో ఒకరు గొడవ పెట్టడం, చిచ్చు పెట్టడం, వాళ్ళ రాజకీయ పబ్బాలు గడుపుకోవడం అనేది మొదలై జరుగుతూనే ఉంది. మేము మనందరూ కోరుతుంది ఒకటే, ఒక పెద్ద ఆశయం, పేద వర్గాలకు అధికారం అందాలా అనే ఒక పెద్ద ఆశయంతో జనసేన పార్టీ ఒక బలమైన ప్రయత్నంగా ముందుకెళ్తుంది. ఆ పార్టీ తరఫున అభ్యర్థులుగా ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా అవనిగడ్డకి మండల బుద్ధప్రసాద్ గారు ఉన్నారు. బందర్ ఎంపీ సెగ్మెంట్ అభ్యర్థిగా బాలశౌరి గారు ఉన్నారు. మన పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని రాష్ట్రం అంతా ఆగమల్లరైపోయింది, అరాచకమైంది, వనరులు లేవు, ప్రభుత్వ జీతాలు ఇవ్వడానికి ఒక నెల జీతాలు కూడా డబ్బులు లేవు. ఒక్కరోజు ప్రభుత్వ యంత్రాంగం నడవాలన్నా కూడా అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి కేంద్రం యొక్క సహకారం తీసుకోవాలా. కేంద్ర సహకారం లేకుండా ఏ పని చేయలేమని చెప్పని బీజేపీ పార్టీని కలుపుకోవటం, ఓట్లు చేరటం వల్ల మళ్ళీ ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశాలు ఉంటాయని చెప్పని అన్ని టీడీపీ బీజేపీ జనసేన ముగ్గురు కలిసి ఒక కూటమిగా ఏర్పడే దాంట్లో పవన్ కళ్యాణ్ గారు బలమైన బాధ్యత తీసుకున్నారు. ఎందుకంటే రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రం ముందుకెళ్ళాలా, మంచి దాంతో అభివృద్ధిలోకి వెళ్ళాలా. తెలంగాణ నుంచి విడిపోయి వచ్చాక అటు తమిళనాడు నుంచి విడిపోయి చెన్నైని వదులుకున్నాం, తెలంగాణ నుంచి విడిపోయి హైదరాబాద్ వదులుకున్నాం, లోటు బడ్జెట్ రాష్ట్రంగా బయటకు వచ్చాం. ఈరోజు రాజధాని ఎక్కడుందో తెలియదు. కేంద్రం ఇచ్చిన డబ్బులు 10,000 కోట్లు తీసుకెళ్లి బూర్గులు పోసి పన్నీరులా చేశారు. ఇప్పుడు రాజధాని విశాఖపట్నం అంటున్నారు. ఎవరికి వాళ్ళు అధికార దాహంతో ఈ రాష్ట్రాన్ని కుక్కలు చిరిస్త్రాక మారుస్తున్నారు. ఈ రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టుకోవాలని చెప్పిన ఒక బలమైన ప్రయత్నంగా కూటమిగా ఈ రోజున 3 పార్టీలు కలిసి ముందుకెళ్తున్నాయి. ప్రజలందరినీ కోరుతుంది ఒకటే, ఈ పేద కులాల నుంచి వచ్చిన పార్టీని ఆదరించండి. పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకి మీరు అందరూ అండగా నిలబండి. అట్టడుగు పేద వర్గాల రాజ్యాధికార సాధనల విషయంలో అందరూ కలిసి పనిచేసుకుందాం. నిత్యావసర ధరకులు తారాస్థాయికి ఎక్కడికి వెళ్ళిపోయినాయి, సామాన్యుడు బతకలేని స్థితి, కరెంటు బిల్లులు కట్టలేని పరిస్థితిలో ఉన్నాం. ఇసుక దొరకదు. మన ఇసుక హైదరాబాద్లో దొరుకుతుంది 75,000 లారీ, మన ఇసుక చెన్నైలో దొరికింది ₹1,00,000 లారీ, ఇక్కడ దొరకదు. ఇసుక అయిపోవటం వల్ల 20 రంగాలు అయిపోయినాయి. ఇప్పుడు అమ్మే లిక్కరు ఏ రాష్ట్రాలు అమ్మరు, పర్మిషన్ లేవు, ఇక్కడ అమ్ముతారు. అది 2 రెట్లు 3 రెట్లు రేటు పెట్టి అమ్ముతారు. ఈ చీప్ లెక్కలు తాగితే ఏమవుతుందంటే ఒకప్పుడు మనుషులకు ఏమయ్యేది కాదు, ఇప్పుడు మానసిక రోగులు అవుతున్నారు, హాస్పిటల్ పేషెంట్లు అవుతున్నారు. అంటే రక్తం పిండేసి డబ్బులు 1000 కోట్లు సంపాదించి అదే డబ్బులు తెచ్చి ఇప్పుడు ఎలక్షన్లో గుమ్మరిస్తున్నారు. ప్రజలు ఎంతసేపటికి పథకాలు 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 అంటున్నారు. పథకాలు ఏమన్నా డబ్బులు మనకేమన్నా ఆదాయం ఉండి పథకాలు పంచుతున్నావా? డబ్బులు ఎక్కువైనా పథకాలు పంచడానికి అప్పులు చేసి
అప్పులు చేసి పప్పులు బెల్లాలు వచ్చినట్టు పొందుతున్నారు. ఈ పథకాలు ఎప్పుడైనా ఆగినాయా? కాంగ్రెస్ పార్టీలో ఉన్న పథకాలు ఉద్భవ కాంగ్రెస్ సీనియర్ లీడరు ఆ రోజుల్లో పథకాలు టీడీపీలో ఆగినాయా? ఇంకా పెరిగినాయి. టీడీపీలో ఉన్న పథకాలు జగన్మోహన్ రెడ్డి ఆపాడా? దాని పేరు మార్చి ఇంకో రకంగా తీసుకెళ్తున్నాడు. ఇప్పుడు రేపు ఏ పథకాలు రేపు ఏ ప్రభుత్వం వచ్చినా కంటిన్యూ అవుతాయి. పథకాలు చూడబాకండి దయచేసి మీరు ఎవరు కూడా. పథకాలు చూడొద్దండి ఎవరు కూడా. పరిపాలన చూడండి. పరిపాలన సవ్యంగా ఉందా? అందరిని కలుపుకొని వెళ్తున్నారు లేదా? నిజాయితీ పరిపాలన జరుగుతుందా లేదా? అభివృద్ధి జరుగుతుంది లేదా? ఇండస్ట్రీస్ వస్తున్నాయా లేవా? ఉద్యోగాలు వస్తున్నాయా లేవా? ఇది చూసుకోండి. రాష్ట్రంలో డిగ్రీ చదివిన పిల్లలకి ఎవరికైనా ఇక్కడ ఉద్యోగాలు ఉన్నాయా? హైదరాబాద్కు, బెంగళూరుకు, చెన్నైకి పోతున్నాం. మనకు ఆలోచిస్తున్నావా? కేసులు ఉన్నాయిరా అంటే కేసులు లేనిది ఎవరి మీద? అవినీతి లేనిది ఎక్కడ? పెట్టారు. అప్పు ఏడాది తీసుకుని మా పెట్టండి, అప్పులు చేసినా మా పెట్టండి, తప్పు చేసినా మా కొలపోడు, తప్పు చేసినా మా మతస్థుడు. ఇట్లా ఆంధ్రప్రదేశ్ అంటే ఒక నాగరికత, సంస్కృతికి తెలివైన ఒక గుర్తింపు ఉంది. దాన్ని నిలబెట్టుకోండి, దాన్ని పాడు చేయబాకండి దయచేసి. రాష్ట్రం ఈ ఎలక్షన్ మనం మళ్ళీ అభివృద్ధి గాడిలోకి వెళ్తామా, అంధకారంలోకి వెళ్ళిపోతుంది. ఈ ఎలక్షన్ చాలా సీరియస్గా తీసుకోండి. మన దగ్గర దోచుకున్న డబ్బే తీసుకొచ్చి రేపు కోట్ల రూపాయలు గుమ్మరిస్తున్నారు, పంచుతున్నారు. ఈ డబ్బులు ప్రలోభాలకు లొంగద్దు.